ఎస్ సార్, సుందరరామిరెడ్డి గారు, ముందుగా సార్ అంటే మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, అంటే నేను ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టుగా, బట్ గోల్డ్ రేట్స్ మాత్రం ఎప్పుడైనా అప్పుడప్పుడు తగ్గి మిగతా సమయాల్లో మాత్రం ఏదో ఒక టార్గెట్ పెట్టుకు వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోతున్నాయి. అసలు ఏం జరుగుతోంది? గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు సార్? యా మామూలుగా అయితే గోల్డ్ లో ట్రెడిషనల్ గా అది వరల్డ్ వైడ్ కూడా ఒక ఆర్నమెంట్స్ లాగా ఒక స్టోరేజ్ వాల్యూ ఉన్న ఎసెట్ లాగా వాడటం మనం మామూలుగా చూస్తున్నామండి. సార్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మాత్రం సెంట్రల్ బ్యాంక్స్ కూడా జాయిన్ అయినాయి అనమాట. ఇప్పుడు ట్రెడిషనల్ గా గోల్డ్ కొనేవాళ్ళు అండ్ సెంట్రల్ బ్యాంక్స్ బాగా హెవీ కొంటున్నాయి. అండ్ అమెరికాలో చాలా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లు కూడా గోల్డ్ లోకి సిల్వర్ లోకి కన్వర్షన్ అలౌ చేస్తున్నారు క్రిప్టో కరెన్సీస్ ని. క్రిప్టో కరెన్సీస్ వరల్డ్ లో ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. దాంతో ఓవర్ గా క్రిప్టో కరెన్సీస్ బాగా పెరిగి ఉండటం వల్ల అందులో కొంతవరకు కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ గోల్డ్ ఫిజికల్ గోల్డ్ లెక్క మారటం జరుగుతుంది అనమాట. ఇట్లా వరల్డ్ వైడ్ గా అటు క్రిప్టో కరెన్సీ నుంచి మెటల్స్ లోకి కన్వర్షన్ అలౌ చేయటం ఒకటి. అండ్ సెంట్రల్ బ్యాంక్స్ ఏషియాలో పర్టికులర్ గా చైనా, ఇండియా కూడా సెంట్రల్ బ్యాంక్స్ కొనటం స్టార్ట్ అయినాయి కాబట్టి వరల్డ్ వైడ్ గా ట్రెడిషనల్ గా ఉంది అసెట్. పైగా వాలటిలిటీ ఎంత ఎక్కువ ఉంటే గోల్డ్ కి అంత ఎక్కువ డిమాండ్ వస్తుంది అనమాట. లాస్ట్ 2-3 ఇయర్స్ మనం చూసాము. అటు యుక్రెయిన్ వార్ కావచ్చు, రీసెంట్ గా వచ్చిన ఈజిప్ట్ టీవీ ఈవెంట్ కావచ్చు, ఏదైనా గ్లోబల్ అన్సర్టనిటీ ఎక్కువ కొద్దీ ట్రెడిషనల్ గా డిమాండ్ ఉండే గోల్డ్ కాస్త ఇంకా ఎక్కువ డిమాండ్ అవటం వల్ల ఓవరాల్ గా డిమాండ్ వస్తుంది. అండ్ మనం కనుక లాస్ట్ 30 ఇయర్స్ హిస్టరీ కనుక చూసుకుంటే నీకు గోల్డ్ లో పెట్టారంటే లిటరల్లీ నిఫ్టీలో పెట్టినట్టు అనమాట. అంటే 30% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మాత్రం ఒక 20%, లాస్ట్ ఇయర్ లో 20% టూ గుడ్ అనమాట.